శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. వాగగ్ధావివ సంతృప్తో వాగగ్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎస్ఎస్సి జహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి మరియు బృందము మరియు ప్రేక్షకులకు ఈరోజు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ ఈనాటి గ్రహస్థితి లోపల ముందుగా నిత్య పంచాంగము పరిశీలిద్దాము. ఈరోజు తేదీ 8 సెప్టెంబరు 2025 సోమవారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షమి, పాడ్యమి ప్రతిపద రాత్రి 10:13 వరకు. తదుపరి విద్య. నక్షత్రము పూర్వాభద్ర నక్షత్రము పూర్వ పాల్గొని రాత్రి 10:01 తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజు శేషవర్జము ఉదయము 6:34 వరకు. సూర్యోదయము ఉదయము 6:03, సూర్యాస్తమయము సాయంత్రము 6:29. ఈ రోజు నుంచి విశేషంగా మహాలయ పక్ష ఆరంభము. అంటే ఈ రోజు నుంచి 15 రోజుల వరకు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాల లోపట ఈరోజు మనం గనక ఈ రోజు నుంచి వారు ఎప్పుడైతే మరణించారో ఆ తిథి నాడు చేసిన, లేదా ఆ తిథులు మాకు తెలియదు అని అనుకున్నప్పుడు అమావాస్య, పెత్తనమావాస్య అంటారు, పెద్దల అమావాస్య అంటారు, ఆ రోజైనా కూడా ఈ పితృ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనకు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి సంతతి వృద్ధి అవుతుంది. అంటే సంతానం కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క వాళ్ళు పితృదేవతలు ఎప్పుడు కానీ మన వంశాన్ని, మన సంతతిని ఇల్లు పెరగాలని చెప్పి, మా కుటుంబ సభ్యుల సంఖ్య పెరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి పితృ కార్యక్రమాలు నిర్వహించడం మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారము. వీలు అయినంత మటుకు ఈ యొక్క పితృ కార్యాలు నిర్వహించడం వలన మనకు పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. అది ఈ రోజు నుంచి ప్రారంభమై 15 రోజుల వరకు ఉంటుంది. ఈరోజు మొదటి రోజు. ఇది నేటి పంచాంగము.